హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాగ్ అయితే చేయను, సింపుల్గా చెప్పేస్తాను. షాపింగ్ అయితే ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాం కదా, అండ్ ఈరోజు అయితే డేట్ ఫిక్స్ చేసుకున్నాము. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే లేచి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పులిహోర ప్రిపేర్ చేశాను. ఎందుకు షాపింగ్ తొందరగా అంటే నాకు తెలిసి అయితే ముందే చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ మన మోడల్స్ వాళ్ళు స్టిచ్ చేయాలంటే మనం ముందు ఇస్తేనే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసి పెడుతూ ఉంటారు. మనం లేట్గా ఇస్తే వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, అండ్ మనం అనుకున్న మోడల్ కూడా రాదు. ఇంకా ఫెస్టివల్ టైంకి చాలా రిలాక్స్గా కూర్చోవచ్చు. ఇంకా షాపింగ్ అని చెప్పి మేమైతే కంగారు బయలుదేరలేదు. అండ్ ఖమ్మం దగ్గరే కాబట్టి మేమైతే బైక్ మీద వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. సో అందుకే రిలాక్స్గా అయితే రెడీ అవుతున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు చేసేసుకొని టీ తాగేసి అప్పుడైతే ఫ్రెష్ అయ్యామన్నమాట. అండ్ ఇంకో చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మా ఇంట్లో షాపింగ్ అయితే మా హస్బెండ్దే లేట్ అవుతుంది, నాదైతే క్విక్గా అయిపోయిద్ది. కానీ ఈ మాట మాత్రం మా హస్బెండ్ ఒప్పుకోరు, నా తొందరగా అయిపోద్దంటే. ఎందుకంటే నేను ఆల్రెడీ షాప్కి వెళ్ళే ముందే ఒక రిఫరెన్స్ పిక్ అయితే పెట్టుకుంటాను. అలాంటి మోడలే చూపించండి అని అయితే అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నాకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. అండ్ మనం అనుకున్న మోడల్ కూడా తీసుకోవచ్చు. హస్బెండ్ అయితే లేట్ అవుతుందని చెప్పాను కదా, ఎందుకంటే తనకి అసలు అక్కడ ఏమీ నచ్చవన్నమాట. నేను ముందే చెప్తాను ఇలాంటి మోడల్ తీసుకో, సో అక్కడ లేట్ అవ్వదు అంటే తను అలా కాదు వెళ్ళి చూద్దాం అని అయితే చెప్తారు. కానీ అక్కడ అసలు ఏమీ నచ్చవు, అలానే నుంచుంటారు. మళ్ళీ ఇంకా వేరే షాప్కి వెళ్ళి చెక్ చేద్దామన్నా కూడా రారనమాట. ఇంకా వేరే షాప్కి వెళ్ళడం ఇష్టం లేక అదే తీసుకొని అక్కడే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. కాదు కుదరదని చెప్పి నేనే ఇంకా వేరే మోడల్స్ అయితే చూస్తూ ఉంటాను అనమాట. అందుకే తనదైతే లేట్ అవుతూ ఉంటుంది. మేమైతే ప్రేయర్ చేసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బైక్ మీదే కాబట్టి స్కార్ఫ్ అయితే వేసుకున్నాను. టైం అయితే ఆల్మోస్ట్ 12:30 అయితే దాటింది బయలుదేరేసరికి. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ కూడా చేసేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్దాము. సో రిలాక్స్గా చేసుకోవచ్చు, అక్కడ ఎంత టైం అయినా కానీ ఓకే సెట్ అయితే అయిపోతుంది అనేసి. ఇది మెయిన్ రోడ్కి వెళ్ళి ఉంటుందన్నమాట, కిన్నెరా అనేసి. చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్. ఇఫ్ ఎవరైనా సరే అటు సైడ్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఇంకా అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైస్ అయితే కొంచెం హైయే, బట్ ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం బిర్యానీ తింటే నైట్ కల్లా మనకి స్టమక్ అనేది ఫుల్ అనిపించి ఇంకా నైట్ ఏం తినను కదా, సో అలా కాకుండా ఇదైతే మనకి చాలా లైట్గా అనిపించింది ఫుడ్. అండ్ టేస్ట్ కూడా బాగుంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నీట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే నా ఓన్ రివ్యూ అనమాట. సో ఇంకా ప్రమోషన్స్ అలాంటివి అయితే కాదు. ఇంకా మేమైతే స్టార్టర్ చికెన్ టిక్కాను దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. సో ఇంకా దాంతోపాటు థమ్స్అప్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ వెళ్తే మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యామిలీస్కి అయితే ఇది చాలా బెస్ట్, నేనైతే ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. బయటంతా గ్రీనరీ చాలా బాగుంది. అండ్ నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు చూడాలి షాపింగ్ ఎలా అవుతుందో. అండ్ బయటికి రాగానే జీవిమాల్ కొత్త బ్రాంచ్ అయితే ఇంకోటి పెట్టినట్టున్నారు ఖమ్మంలో. ఫస్ట్ వెళ్ళడం సిఎంఆర్కే వెళ్ళాను, ఎందుకంటే మా అక్క వాళ్ళు ఎప్పుడు అక్కడ తీసుకుంటారని చెప్తూ ఉంటారు, బాగుంటాయంట. సో ఒకసారి ట్రై చేద్దామని అయితే వెళ్ళాను. ఇంకా పైకి వెళ్ళాక తనకైతే ఒక రిఫరెన్స్ పిక్ అయితే చూపించాను. నేను పట్టు శారీస్లో చూశాను అనమాట. బట్ నేను చూపించిన దానికి తను చూపించేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. నాకైతే అంత నచ్చలేదు అసలు. బట్ ప్రైస్ ఏమో 6,000 7,000 ఉంది. సో ప్రైస్ ఎటుపోయినా కానీ మనకు కంఫర్ట్గా మనకైతే నచ్చాలి కదా, నాకైతే నచ్చలేదు. ఇంకా వెళ్ళిపోదామని అయితే చెప్పాను అనమాట. అప్పటికే మూడ్ ఆఫ్ అయిపోయాను ఎందుకో. సో నేను చూసింది అయితే ఇవన్నమాట, రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 7,000-8,000 అయితే పడింది. బట్ అంత ప్రైస్కి అదైతే అంత వర్త్ అయితే కాదనిపించింది నాకు. ఇంకా మరీ సాటిస్ఫై అవ్వకుండా అంత ప్రైస్ పెట్టి తీసుకొని, సో సాటిస్ఫై అవ్వాలి కదా మినిమమ్ అంత ప్రైస్ పెడుతున్నప్పుడు. ఇంకా నాకైతే నచ్చకైతే పక్కన పెట్టి వచ్చేసాను. నాకైతే అక్కడ లైటింగ్కి బాగుంటుంది కానీ ఇంటికి వచ్చాక అసలు మంచిగా ఉండవు ఆ శారీస్ ఏంటో. నార్మల్గా అక్కకి మమ్మీకి పెడదామని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటుంటే వాళ్ళైతే వద్దన్నారు. నన్ను చూసి యూట్యూబా అని అడిగారు. సో అవును అనేసరికి ఇంకా వెంటనే తీసుకొని అయితే చెప్పారనమాట. ఇంకా నాకైతే అక్కడ నచ్చలేదు. సో పక్కన పెట్టేసి ఇంకా వెంటనే మన జీవిమాల్ అయితే ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్, జీవిమాల్లో కొన్ని కలెక్షన్స్ ఉన్నా కానీ మనకి కొంచెం సాటిస్ఫై అయిపోతాం అనమాట, తీసుకోబుద్ధి అవుతూ ఉంటుంది. అండ్ దెన్ చాలా అంటే చాలా రష్గా ఉంది అసలు. షాప్ అయితే మనకి ఊపిరి కూడా ఆడినట్టుగా ఉంది, ఒకరికొకరు రాసుకోవడమే సరిపోతూ ఉంటుంది. అండ్ నా పెళ్లి బట్టలు కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. అండ్ మ్యాక్సిమం అన్నీ కాదు, కొన్ని అయితే ఇక్కడే తీసుకున్నాను అనమాట. మెయిన్ రిసెప్షన్కి, సో పెళ్ళి శారీ ఇవన్నీ ఇక్కడే తీసుకున్నాను. ఈ అంకుల్ ఉన్నారు కదా, చాలా మంచిగా చూపిస్తూ ఉంటారు. మన ఫేస్కి ఏదైతే హైలైట్ అవుతుందో అదే తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ అంకుల్ తెచ్చే అన్నీ బాగున్నట్టయితే అనిపిస్తూ ఉంటాయి. సో నాకైతే ఫైనల్గా ఈ గ్రీన్ కలర్ అయితే నచ్చేసింది, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. నా రిఫరెన్స్ ఇమేజ్లో లేదు, బట్ నాకైతే శారీ చాలా నచ్చింది. మన ఫేస్ అయితే హైలైట్ అవుతుందనమాట, మంచి గోల్డ్ కలర్ అయితే ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకసారి కట్టించుకోరాదు, చాలామంది కట్టించుకుంటున్నారు కదా, ఒకవేళ నచ్చపోతే వేరే తీసేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఒకసారి కట్టించుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫైనలైజ్ చేశారు, ఈ శారీ అయితే నీకు చాలా బాగుంది తీసేసుకో అని అయితే చెప్పారు. అండ్ నాకు నిజంగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ ఆఫర్ పోనే మనకి 5,000 చేంజ్ అయితే వచ్చిందనమాట.
శారీ సెలెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే డ్రెస్ మెటీరియల్ కోసం అయితే వచ్చాను. ఇవైతే ఆల్మోస్ట్ 2000 to 2500 రేంజ్ అయితే ఉన్నాయి ఈ మెటీరియల్స్ అన్నీ. ఫైనల్గా నాకైతే ఈ మెటీరియల్ అయితే నచ్చింది. స్కై బ్లూ కలర్ కాకుండా కొంచెం సీ బ్లూ అనమాట. నిజంగా బాగుంది డ్రెస్ అయితే, వర్త్ పెట్టచ్చు, క్వాలిటీ బాగుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా కొంచెం నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న జ్యువెలరీ అలాంటివి అయితే తీసుకున్నాను. బిల్లింగ్ అంతా చేసి బయటకు వచ్చేసరికి అయితే కొంచెం టైర్డ్ అనిపించింది. బయటకు రాగానే మనకి కట్లెట్ అని పానీపూరి బండి అయితే ఉంది జీవిమల్ పక్కనే. సో ఇంకా నేనైతే కట్లెట్ తీసుకున్నాను. కట్లెట్లో నేనైతే కర్డ్ వేసి అస్సలు తినను, కానీ పాపం నేను ముందే చెప్పాల్సింది షాప్ ఆయనకి నేను చెప్పలేదన్నమాట. సో కర్డ్ వేసి ఇచ్చారు, నాకైతే అసలు నచ్చలేదు, తినలేదు, నేను వదిలిపెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం బజ్జీ తినేసి టీ అయితే తాగేసాము. ఇంకా స్పెషల్గా స్టిచ్చింగ్ కోసం రావడం ఎందుకని చెప్పేసి నేనైతే డ్రెస్ మెటీరియల్ అయితే ఇచ్చేసాను అనమాట. దాని ఆపోజిట్గానే ఉంటుంది షాప్ అయితే. ఇంకా బ్లౌజ్ అయితే మీ ఉన్న ఏరియాలోనే ఇచ్చేసుకుందామని బ్లౌజ్ ఇవ్వలేదు, మగ్గం వర్క్ చేయించుకుందామని అయితే అనుకున్నాను కదా. సో ఇంకా మెన్స్ క్లబ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే అసలు బాగో బట్టలు నాకైతే నచ్చవు, బట్ ఈజీ బై అయితే షాప్ క్లోజ్ ఉందని చెప్పేసి ఇందులోకైతే వచ్చాము. ఈ మెన్స్ క్లబ్లో వచ్చేసి క్వాలిటీ ఉంటాయి కానీ మనకి బల్క్లో చూపించారనమాట వెరైటీస్. సో అంత మంచిగా కూడా అనిపించదు క్లాతింగ్ అయితే నాకు. ఇంకా ట్రెండ్సే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది నాకు, మా హస్బెండ్కి. ఇంకా ఓకే కాంప్రమైజ్ అయిపోయితే తీసుకున్నారు. ఒక షర్ట్ ఒక ప్యాంట్ వచ్చేసి ఇది 6000 దాకా అయితే రేంజ్ వచ్చింది. ఇంకా తర్వాత టీ షర్ట్స్ అవన్నీ అయితే మళ్ళీ వచ్చి ట్రెండ్స్లో అయితే తీసుకున్నాము మేము ఉన్న ఏరియాలో. ఇంకా షాపింగ్ కూడా అంత టైట్నెస్ అయితే అనిపించలేదు ఈసారి వచ్చేసి, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఎందుకంటే తక్కువ టైంలోనే మంచిగా చూసేసుకున్నాము. అండ్ మేమైతే ఉండే ఏరియాకి అయితే వచ్చేసాము. అండ్ సమోసా టీతో అయితే రిలాక్స్ అయ్యాం కాసేపు. మా హస్బెండ్ వచ్చి జోక్స్ చేస్తున్నారు కొంచెం. సో సరదాగా అలా అయితే మా డే అయితే గడిచిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇంకా ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.